హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ములుగు జిల్లా మేడారం సమీపంలోని గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాము. గట్టమ్మ తల్లి చరిత్ర తెలంగాణలోని మేడారం జాతరలో భాగమైన ఒక వీర వనిత కథ. ఆమె సమ్మక్క తల్లికి నమ్మకమైన సఖి. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క కుటుంబంతో పాటు వీరమరణం పొంది గిరిజన దేవతగా కీర్తి పొందింది. ఆమె దేవాలయం మేడారం జాతరకు గేట్వేగా ఉంది. భక్తులు బంగారం, వెండి రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో గిరిజన రాజ్య రక్షణ కోసం ఆమె ధైర్యంగా పోరాడింది. ఈ యుద్ధంలో సమ్మక్క కుటుంబంతో పాటు ఎందరో గిరిజనులు వీరమరణం పొందినప్పటికీ గట్టమ్మ తల్లికి గొప్ప పేరు వచ్చింది. అమరులైన ఈ వీరుల స్మృతికి నివాళిగా గట్టమ్మ తల్లిని గిరిజన దేవతగా పూజిస్తారు. ఇక్కడే తొలిముక్కు చెల్లించుకుంటారు. కోరిన వారికి బంగారం, వెండి రూపంలో వరాలు ఇస్తుందని నమ్మకం. మనం ఇప్పుడు జంపన్న వాగు దగ్గర ఉన్నాము. కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో సమ్మక్క కుమారుడు జంపన్న తన ప్రజలను కాపాడుకుంటూ వీరమరణం పొందారు. తన త్యాగానికి గౌరవంగా ఈ నదికి జంపన్న పేరు పెట్టబడింది. వాగును దాటేందుకు వంతెన ఉంది. జంపన్న వాగులో స్నానం చేయడం ఒక కీలకమైన ఆచారం. ఇందులో కోరిన కోరికలు తీర్చుకోవడం మరియు ఆశీర్వాదాలు పొందడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద జాతరలో సమ్మక్క సారక్క జాతర ఒకటి. మేడారం అడవుల్లో మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇక్కడ జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన భక్తులు తమ మనసులోని ధర్మబద్ధమైన కోరికలను అమ్మవార్లకు చెప్పుకుంటారు. కోయిదొర అడవిలో నుంచి కుంకుమ భరణి రూపంలోని అమ్మవార్లను గద్దె వద్దకు తీసుకొస్తారు. ఒక కుంకుమ భరణిను సమ్మక్కకు ప్రతీకగా, మరొక కుంకుమ భరణిని సారక్కకి ప్రతీకగా భావిస్తారు. మొదటి రోజున సమ్మక్క గద్దెపైకి రాగా రెండవ రోజు సారక్క గద్దెపైకి వస్తుంది. సమ్మక్క సారక్క దర్శనం వల్ల సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను అమ్మవార్లు అనుగ్రహిస్తుంటారని చెబుతారు. భక్తులు మొక్కుబడిగా బంగారం అంటే బెల్లం సమర్పించుకుంటారు. సమ్మక్క అధిపతి పగిడిద్ద రాజును వివాహం చేసుకుంది. వారికి కుమార్తెలు సారలమ్మ మరియు నాగులమ్మ మరియు కుమారుడు చెంపన్న జన్మించారు.